టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ శర్మ తర్వాత 3 ఫార్మెట్లలోనూ భారత జట్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపడతారని శ్రీధర్ జోస్యం చెప్పారు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. శ్రీలంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ను కాదని గిల్ను బీసీసీఐ నియమించింది. జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 4/1తో భారత్ విజయం సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతనొక ఆల్ ఫార్మెట్ ప్లేయర్. ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మెట్లలో భారత్ కెప్టెన్గా గిల్ ఎంపికవుతాడని శ్రీధర్ పేర్కొన్నారు.